ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉన్న కాలం ఇప్పుడే నన్ను కనదా. ఫ్రమ్ అలార్మ్స్ టు యానివర్సరీస్. మార్నింగ్ నుండి నన్ను లేపాలని అలారం మోగుతూనే ఉంది, కానీ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మీ వాంటెడ్ టు స్టే ఇన్ బెడ్. అలా అని చెప్పి జర్నీ ఆఫ్ లైఫ్ డజంట్ పాజ్ ఫర్ ఎనీవన్. ఏం చేస్తాం, ఆఖరికి లేచాను. చాలాసేపు స్నూజ్ చేసి లేచి ఫార్మల్స్లో డ్రెస్అప్ అయిపోయి నా గ్యాంగ్మేట్స్తో బ్రేక్ఫాస్ట్కి జాయిన్ అయ్యా. సిన్స్ నా వర్క్ ప్లేస్ కొంచెం ఇంటి నుండి దూరం ఉండడం వల్ల నేను నాలాంటి ఒక గ్రూప్ ఆఫ్ కంపానియన్స్తో ఉంటాను. నేను ఇప్పుడు ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి కార్లో స్టార్ట్ అయ్యాను. కొంచెం దూరం వెళ్ళగానే నా ఫోన్ రింగ్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఎవరా అని చూస్తే బాబోయ్, మా కాలేజ్ ప్రిన్సిపల్. యాజ్ సమ్వన్ హూ హ్యాడెంట్ బీన్ ద మోస్ట్ సిన్సియర్ ఆర్ డిసిప్లైన్ స్టూడెంట్ ఇన్ ద పాస్ట్, కొంచెం నర్వస్గా అనిపించింది. కానీ ఏం చేస్తాం, ఒక బ్యాక్ బెంచరే అయినా, ఒక ఇన్డిసిప్లైన్డ్ సిన్సియర్ కానీ స్టూడెంటే అయినా టీచర్స్కి ఎక్కడో ఒక మూల్లో రెస్పెక్ట్ ఉండింది, ఈవెన్ భక్తి కూడా ఉండింది అనుకోండి. సో ఐ కుడెంట్ హెల్ప్ బట్ వండర్ వాట్ కుడ్ బి ద రీజన్. ఈ అనుకోకుండా ఎందుకు కాల్ చేశారో అస్సలు అర్థం కాలేదు. కొంతసేపు బాగా ఆలోచించాను, భయపడ్డాను కూడా. బట్ సీరియస్లీ ఏమైందా అని భయం అంటే యాజ్ అ లాస్ట్ బెంచర్ ఎప్పటికీ ఉండాలండి. కానీ ఎందుకు కాల్ చేశారా అని క్యూరియాసిటీతో కాల్ రిసీవ్ చేశాను. ఫర్ మై సర్ప్రైజ్ ఇట్ వాజంట్ ఎనీథింగ్ అలార్మింగ్. ఇట్ వాజ్ జస్ట్ అన్ ఇన్విటేషన్. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కి ఇన్వైట్ చేశారు. ఆ కాల్ తర్వాత నేను నా ఆలోచనలో మునిగిపోయాను. కాలేజ్ డేస్ మెమరీస్ అన్నీ ఆ రోజులే బాగుంటాయి. అవన్నీ తలుచుకోగానే మా మీద ఒక చిన్న చిరునవ్వు వచ్చింది. అలా నేను నా ఆఫీస్కి రీచ్ అయిపోయాను.